వచ్చేసాం మళ్ళీ మీతో ఇంకొక క్షేత్ర దర్శనం చేపిద్దామని మీ ముందుకు వచ్చేసాం. క్షేత్ర మదనం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చామండి. ఇది శంకరపల్లిలోని చందిప్ప గ్రామంలో ఉన్నాము. వెళ్ళి లోపలికి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మనం దేవాలయం విశేషాలన్నీ పూజారిని గారిని అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి.
నమస్కారం పూజారి గారు. నమస్తే అమ్మ. మీ పేరండి? నా పేరు ప్రమోద్ కుమార్ స్వామి. ఈ ఆలయం గురించి విశేషాలు, చరిత్ర మాకు తెలియచేయాలి. తప్పకుండా తెలియజేస్తాను. వాగర్ధాయ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగత్పితరో వందే పార్వతే పరమేశ్వరో. శ్రీ మరకతలింగేశ్వర స్వామి దేవస్థానం. ఈ యొక్క దేవస్థానం హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నటువంటి శంకర్పల్లి మండలంలోని చందిపానే గ్రామంలో శ్రీరామ చంద్రుల వాళ్ళు ఈ యొక్క మరకతంతో కూడి ఉన్న బ్రహ్మసూత్ర శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత 11వ శతాబ్దంలో ఉన్నటువంటి చాళుక్య వంశస్థులు ఈ యొక్క లింగాన్ని కనుక్కొని ఇక్కడే ఈ యొక్క రాజ్యాన్ని నిర్మించుకొని వాళ్ళు ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా కానీ ఈ యొక్క లింగాన్ని దర్శించుకొని అభిషేకించుకొని వెళ్తే తప్పకుండా విజయం సాధిస్తారని ఒక నమ్మకంతో ఇక్కడ అభిషేకాలు చేసుకొని వెళ్ళేవారు. అందులో ఇది మరకత శివలింగం, అంటే ఈ యొక్కటి మరకతంతో ఉన్నటువంటి శివలింగం ఇక్కడ హైదరాబాద్ సమీపంలో ఇక్కడ కూడా తెలంగాణలోనే ఇక్కడ లేదు. ఇది మొట్టమొదటి మరకత శివలింగం. అందులో ఈ యొక్క లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. అంటే బ్రహ్మసూత్రం అనగా మనం కొన్ని కోట్ల శివాలయాలు దర్శిస్తే ఎంతటి పుణ్యమో ఈ యొక్క బ్రహ్మసూత్రం ఉన్నటువంటి లింగాన్ని దర్శించుకున్న అంతటి మహాపుణ్యం అనేది మనకు కలుగుతుంది. అందులో ఇది మరకతం అంటే ఏదో మరకత లింగం గ్రీన్ కలర్లో ఉంటుంది అనుకుంటారు. ఇది ఆకుపచ్చ కలర్లో ఉన్నటువంటి మరకత లింగం. ఇది బుధ గ్రహానికి సంబంధించినటువంటి లింగం. అంటే మనము జీవితంలో ఎలా ముందుకు సాగాలనుకున్నా కానీ బుద్ధి బాగుంటేనే అన్నీ సకలంగా జరిగి రాణిస్తాం. అందులో ఇది బుధ గ్రహానికి సంబంధించింది. ఈ యొక్క లింగాన్ని కనుక మనం అభిషేకించుకుంటే తప్పకుండా ఎలాంటి దోషాలున్నా తొలగిపోయి మనకు బుధుని యొక్క అనుగ్రహం కలిగి తప్పకుండా వాళ్ళు జీవితంలో మంచి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ రాణిస్తారని ఇక్కడ వేద పండితులు కానీ చెప్తుంటారన్న. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అండి? ఇది 11వ శతాబ్దానికి చెందినటువంటి లింగం, అనగా మనకు దాదాపుగా 900 సంవత్సరాల పూర్తవుతుంది. ఇక్కడ పూజలు వాటి గురించి మాకు తెలియజేస్తారా? ఇక్కడ ప్రతి నిత్యం కూడా ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు నిత్యం అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. విశేషంగా ఎవరైనా పూజ చేయించుకోవాలనుకున్నా ముందుగా ఆలయంకి వచ్చి సంప్రదించి దాని తర్వాత విశేష పూజలు కనుక జరిపించుకోవచ్చు. ఈ ఆలయ సమయాలు ఎప్పటి నుంచి? ఆలయం వేళలు వచ్చేసి ఉదయం 6 గంటలకు తెరిచిన తర్వాత సాయంత్రం 6 గంటల వరకు నిత్యము ఆలయం ద్వారాలు ఓపెన్ చేసే ఉంటాయి. సాయంత్రం పొద్దున నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆలయ ద్వారాలు ఓపెన్ చేసే ఉంటాయి. ధన్యవాదాలండి. తెచ్చుకుంటే కట్టుకోండి. చూశారు కదా ఆలయం ఎంత అద్భుతంగా ఉందో. ఆలయానికి మించి స్వామివారి లింగాకారం చాలా అద్భుతంగా ఉంది. చాలా నచ్చింది నాకు. అక్కడ అంత పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి. ధన్యవాదాలు. Please like, share and subscribe.